యునైటెడ్ బైబుల్ అకాడమీ ద్వారా మరి మరి ఈ అవకాశం ఇచ్చిన యునైటెడ్ బైబుల్ అకాడమీ డైరెక్టర్ ఎన్ రంగారావు సార్ గారికి క్రీస్తునామలో వందనములు. మరి ఈరోజు మరి మనం అందరము సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు సంఘానికి వచ్చిన మనం అందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి క్రీస్తు రాజ్యము 22వ క్లాసు ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ చెప్పబడినవి కావు. మరి మేము మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పకుండా మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుదాము పిల్లారా. మరి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము పిల్లారా. ఈరోజు మరి క్రీస్తు రాజ్యము 22వ క్లాసు. క్రీస్తు రాజ్యము 22వ క్లాసులో మరి క్రీస్తు రాజ్యంలో చేరిన వారి యొక్క స్వభావము. పోయిన క్లాసులో మనం ఏం నేర్చుకున్నాము? క్రీస్తు రాజ్యంలో చేరిన వారి యొక్క లక్షణాలు నేర్చుకున్నాము. ఈ క్లాసులో మరి స్వభావము, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారి యొక్క స్వభావం ఏంటి అనేది నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా మరి ఈ అంశమును మనం నేర్చుకుందాం. మరి ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి అలంకార రూపకంగా, ఉపమాన అలంకారంగా రాయబడిన సంగతులు మరి మన సహోదరులు ఏమని ఆలోచిస్తున్నారంటే అక్షరార్థంగా ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు, ఆ రాజ్యంలో మరి ఇలా జరుగుతుంది అని అక్షరార్థంగా మరి కొన్ని సంగతులు వారు ఆలోచిస్తున్నారు, మరి చెప్పడం జరుగుతుంది పిల్లారా. మరి ఏంటి మరి బైబిల్ సమర్థిస్తుందా అనేది మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ సమర్థించట్లేదు. ఉపమాన అలంకారంగా రాయబడ్డది, రూపకలంగా రాయబడిన సంగతులు ఏ విధంగా అక్షరార్థంగా ఆలోచించవచ్చా, అర్థం చేసుకోవచ్చా అంటే అలా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉండి, ఇంతకుముందు క్రీస్తు రాజ్యంలోనికి రాకముందు వారి స్వభావం ఏంటి, క్రీస్తు రాజ్యంలోకి వచ్చిన తర్వాత వారి స్వభావం ఏ విధంగా మారిపోతుందని యెషయా గ్రంథంలో రాయబడిన కొన్ని సంగతులు మనము చదువుకుందాం పిల్లరా. ఈ సంగతులు వారు అక్షరార్థంగా జరుగుతున్నాయని వారు చెప్తున్న పరిస్థితి మనం ముంగట్టున్నది పిల్లారా. మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుదాం పిల్లారా. మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ ముందుకు సాగుదాం. లేఖనాలను పరిశీలన చేద్దాం పిల్లారా. మరి యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో చాలా చక్కరబడ్డది. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులు మేకపుల్ల యొద్ద పండుకొనును. దూడయు కోదమ సింహము పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవు ఎలుగుబంటి కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగు పుట్ట ఎద్ద ఆటలాడును. మిడి నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతమందు నువ్వు ఏ మృగము అని నాశనము చేయదు సముద్రం అని చెప్పబడిన సంగతులు మరి మన ప్రియులు అక్షరార్థంగా జరుగుతుంది. యేసుక్రీస్తు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు, వెయ్యేళ్ళ పరిపాలన చేస్తాడు అని అక్షరార్థంగా వారు మరి ఈ సంగతులు రూపకాలంకారంగా, ఉపమాన అలంకారంగా రాయబడిన సంగతులు అక్షరార్థంగా జరుగుతాయని మరి ఆలోచిస్తూ మరి వారు చెప్తున్న పరిస్థితి పిల్లారా. మరి ఇవి ఈ విధంగానే ఉన్నాయా అనేది మనం ఆలోచన చేసినట్లయితే నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగము హాని చేయదు అంటే చూడండి పిల్లారా, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు ఏ విధంగా మారుతుందంటే వారి స్వభావం మారిపోతుంది అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లారా. మరి మనం ఆ లేఖనాలను మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు రాజ్యంలో చేరకముందు వారి స్వభావం పెట్టి ఆ మృగ లక్షణాలు ఉన్నవి, వీరు ఆ మృగ లక్షణాలు కోల్పోతారు. మరి వీరు
కలిసి జీవిస్తారు అనే విధానంలో మరి ఉపమానాలంకారంగా రూపకలంగా రాయబడిన సంగతులు మరి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండేటి క్రైస్తవ సమాజంలో మనం జరుగుతున్న పరిస్థితిని బట్టి లేఖనాలనే చెప్తున్న పిల్లారా, ఎవరిని ఉద్దేశించి చెప్పడమే కావు. బైబిల్ ఎలా చెప్తుంది, బైబిల్ ఇలా అర్థం చేసుకుంటేనే మనము మరి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారి యొక్క స్వభావం మారిపోతుందని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథం మరి అపొస్తలుల కార్యంలో పౌలు గారు చెప్తున్నట్టు పిల్లారా, 29వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించున్నది నాకు తెలియను, వారు మందను కనికరింపరు. అంటే చూడండి, ఇక్కడ మనం తోడేలు అనాలి కదా, వారు మందను కనికరింపరు. అలాగే తోడేల స్వభావం ఉన్నవారు ఉంటారు, కానీ క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు మరి ఏ విధంగా మార్పు కలుగుతుంది అని ఆ ఉపమానాలంకారంగా మరి రూపకలంక రాయబడిన సంగతులు మరి అర్థం చేసుకొని క్రీస్తు రాజ్యంలో వారు చేరినప్పుడు ఏ మృగము హాని చేయదు అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. అంతేకాదు యెషయా గ్రంథంలో కూడా రాయబడ్డది. యెషయా గ్రంథంలో మరి యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా మరి ఇక్కడ రాయబడిన సంగతులు మనం చదువుకుందాం పిల్లరా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండున్నట్లు అతడు నోరు తెరవలేదు అని రాయబడ్డ సంగతులు పిల్లారా. మరి అతడు నోరు తెరవలేదు అంటే చూడండి పిల్లారా, యేసుక్రీస్తును ఏ విధంగా ఇక్కడ వర్ణన చేస్తున్నారు పిల్లారా. మరి గొర్రెపిల్ల స్వభావముగా ఉన్నాడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మరి యోహాను గారు యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా మరి చెప్తున్నాడో మరి కొన్ని సంగతులు చూస్తున్నాం పిల్లారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుంచి మనం చదువుకున్నట్లయితే, యోహాను యేసునొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు వైపు చూస్తూ చెప్తున్న సంగతులు పిల్లారా. నా వెనుక వస్తాడు, నా వెనుక ఒక మనుషుడు వస్తాడు, అతడు నాకంటే ప్రముఖుడు, నాకంటే యోగ్యుడు అని చెప్పాడు పిల్లారా. అంతేకాదు పిల్లారా, మరి యేసుక్రీస్తుని గురించి యోహాను ఏ విధంగా, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల అనుకోవాలా? ఆ స్వభావం గురించి ఇక్కడే చెప్తున్న సంగతులని మనము అర్థం చేసుకోవాలి పిల్లారా. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇంకా మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో, అతడు నడుచుచు యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు పిల్లారా. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల స్వభావం గలవారు అని లేఖనాలు అర్థం చేసుకోవాలి పిల్లారా. ఇంకంతే మరి రోమిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో రాయబడిన సంగతులు మరి రోమ సంఘంతో పౌలు గారు చెప్తున్న సంగతులు మరి 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 ఈ వచనాలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వారు గొంతుక తెరిచిన సమాధి అంటే అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా? చూడు, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోట నిండా శపించుటయు పగయు ఉన్నాయి. చూడండి, ఇవి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఉపమానాలంకారంగా రాయబడిన సంగతులు, ఉపమానాలంకారంగా రూపకలంకారంగా రాయబడిన సంగతులు అర్థం చేసుకోవాలి తప్ప కానీ అక్షరార్థంగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు పిల్లారా. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడినారు ఏ విధంగా ఉండాలి అంటే, కొత్తగా జన్మించిన వారు ఏ విధంగా ఉంటారట? కొత్తగా జన్మిస్తేనే క్రీస్తు రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని లేఖనాలు చెప్తున్న పిల్లరా. యోహాను సువార్త 3వ అధ్యాయము 3, 5, 6 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. మరి ఒకడు కొత్తగా జన్మించాలంటే మరి ఏం చేయాలి? ఒకడు కొత్తగా దేవుని రాజ్యం చేరాలంటే ఒకడు కొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలి? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తాడని నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి, ఒకడు ఏం చేయాలా? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే క్రీస్తు రాజ్యంలో మరి ప్రవేశిస్తారు. వారు ఏ విధమైన మరి క్షయమైన బీజం నుండి పుడతారా, అక్షయ బీజం నుండి పుట్టినవారంటే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, వీరు క్షయ బీజం నుండి కాక అంటే క్షణించే మరి నశించిపోయేది కాక శాశ్వతము గల జీవము గల దేవుని వాక్యం వల్ల అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్లు అని రాయబడ్డది పిల్లరా. మరి అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు ఎవరు? అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు, సత్యవాక్యం వల్ల తన సంకల్ప ప్రకారంగా కనబడిన వారని యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడ్డది. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు క్షయ బీజం నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు, సత్యవాక్యం వల్ల కనబడిన వారు అని లేఖనాల్లో రాయబడ్డది. అలా మరి కనబడిన వారు ఎక్కడ చేర్చబడతారట? వారు ఏ విధంగా? నిర్మలమైన ఉదక స్నానం చేసిన శరీరములు గలవారట. చూడండి, మరి ఎబ్రిల్ రాసిన పత్రికలో 10వ అధ్యాయం 22, 23 22వ వచనంలో రాయబడ్డది.
మనస్సాక్షి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదక స్నానంతో చేసిన శరీరములు గలవారై ఉండును. చూడండి రాబడి. మరి దేవుని రాజ్యంలో చేరాలంటే ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. క్షయ బీజం నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారే క్రీస్తు రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే చూడండి పిల్లరా, వాక్యం ద్వారా కనబడిన వారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 27వ వచనంలో రాయబడ్డది, నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్న వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పరిశుద్ధపరచుటకై తను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు మనందరినీ మరి సంఘంలో చేర్చబడడానికి ఆయన తను తాను తగ్గించుకున్నాడు. చూడండి, మరి మనము సంఘంలో చేర్చబడిన మనము క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారము ఏ విధంగా మరి మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనోనేత్రాలు వెలిగింపబడ్డప్పుడే మనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుంటాం పిల్లారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 17 వచనాల్లో రాయబడ్డది, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపును నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క పరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్నట్లు. చూడండి పేరా, మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము ఎప్పుడు బైబిల్ సిద్ధాంతం ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయిన అయితే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుంటాం పిల్లారా. మరి మనము ఏ విధంగా మరి అర్థం చేసుకుంటున్నాం, మరి మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లారా. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి ఆత్మ సంబంధంగా జన్మిస్తే మరి ఈ లోక సంబంధమైన వాటి కోసమే క్రీస్తులోనికి వస్తున్నామా? ఆత్మ సంబంధంగా ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహింపబడినని రాయబడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనం ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు. మరి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు చెప్తున్నారు. మరి వారి సంగతి ఏంటంటే వారు తీసుకున్న బాప్తీసాలు సరి అయినవి కావు, వారి జన్మ సరి అయినది కాదని లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరమైన ఎంత ఉంది. అందుకోసం మరి క్రీస్తు రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారం ఎవరైతాము? వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జన్మించినప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు దేవుని కుమారులము, దేవుని ఇంటి వారమైతే మాట. చూడండి, దేవుని కుమారులము, దేవుని ఇంటి వారం అయితే మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడ్డది, ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. చూడండి, ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. గలతీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది 3వ అధ్యాయం 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. చూడండి, దేవుని కుమారులం, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. ఇంత గొప్ప భాగ్యం మనకు అర్థమవుతుందా పిల్లారా? మనం అర్థం చేసుకుంటున్నామా? లేఖనాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా? బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులు ఏంటి? రూపకాలంకారంగా రాయబడినదా, ఉపమానాలంకారంగా రాయబడిన సంగతుల? అది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మరి ఏ విధంగా మన పరిస్థితి ఏంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో రాయబడినప్పుడు మరి ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాము, ఒకప్పుడు మన క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన స్వార్థ ప్రకటించాను. ఆ స్వార్థ ప్రకటించడంతో ఆయన ద్వారానే మనం ఉభయములము ఒక ఆత్మయందు మరి తండ్రి సన్నిధి చేరగలుగుతున్నాము. కాబట్టి మీరిక మీదట పరిజనులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులు దేవుని ఇంటి వారమై ఉన్నాము. దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. దేవుని ఇంటి వారం అంటే చూడండి, ఆత్మ సంబంధమైన జన్మ, ఆత్మానుసారంగా జీవించడము, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణమును బైబిల్లోని రాయబడిన సంగతులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆ రాయబడిన సంగతులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, రాయబడిన సంగతులు అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా, ఉపమాన అలంకారంగా రాయబడిన సంగతులు, మరి రూపకలంకారంగా రాయబడిన సంగతులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లరా, మరి క్రీస్తు రాజ్యంలో దేవుని రాజ్యంలో చేర్చబడిన మన పరిస్థితి ఎట్లా ఉంటాట?
పరలోకమందున్న పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి మరి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడను ఆ తండ్రి ఎదుట మోకాలు అని రాయబడ్డది. పరలోకంలో చేర్చబడిన మనము దేవుని కుటుంబము, దేవుని ఇంటివారం అవుతాము. దేవుని ఇంటివారమైన మనము ఇక్కడ చేర్చబడిన వారం జీవము గల పట్టణమునకు అనగా యెరూషలేములో వేవేల కొలది దేవదూతల ఎదురకు జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడిన వారమట. ఎబ్రీయుల రాసిన పత్రికలో రాయబడ్డది 12వ అధ్యాయం 22-23 వచనంలో రాయబడ్డది. జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకు చేరగలిగినాము. చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తు సంఘంలో చేరే మనము ఏ విధంగా చేర్చబడుతున్నాము? ఎవరో వ్యక్తులు చెప్పిన సాక్ష్యాలను బట్టి మనం క్రీస్తు సంఘంలో చేర్చబడుతున్నామా? మనుషుల సంగతులు విని మరి శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన మాటలు విని మరి సంఘంలో చేర్చబడుతున్నామా? క్రీస్తు సంఘంలో ఏ విధంగా చేర్చబడాలి? యేసుక్రీస్తు ఎవరైనా ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ఎవరైనా ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని ఒప్పుకొని సంఘంలో చేర్చబడాలా? బైబిల్ ఏ విధంగా చెప్తుంది? బైబిల్ ఏ విధంగా చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని చెప్తుంది. పిల్లరా, రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడ్డది. అదే మనగా మరి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయమందు విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందడం ద్వారా అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడితే వాక్య ప్రకారంగా జన్మించిన జన్మ అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడ్డప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుని జీవిస్తాం. పిల్లరా, మరి ఇంకా ఎక్కడికి చేర్చబడ్డమాట? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు చేర్చబడ్డాము. చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన సంఘంలో చేర్చబడిన మనము మరి ఎబ్రీయుల రాసిన పత్రికలో 12వ అధ్యాయం 24వ వచనంలో కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తం వీరు వచ్చి ఉన్నారు. చూడండి పరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, వారు క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు ఎవరుట? మరి చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారట. చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అవుతామని లేఖనాలు చెప్తున్నప్పుడారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారవునట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుకొనుచున్నాను. చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు, వాక్య ప్రకారంగా కనబడిన వారు, అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. మరి చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనం తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారైటారా. అందుకోసమే మన పౌరస్థితి ఎక్కడ ఉంటుంది? పరలోకమందు ఉన్నదని లేఖనం చెప్తుంది. పిల్లరా, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొనిచున్నాము. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారి పౌరస్థితి ఎక్కడ ఉంటుంది? పరలోకమందునట. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అట. క్రీస్తునందున్న ఎడల మనము నూతన సృష్టి. చూడండి పిల్లరా, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందే మనము నూతన సృష్టి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాబడ్డది, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను. పాత అంటే పాత జీవితం. ఎక్కడ పాతి పెట్టాము? బాప్తీసంలో పాతి పెట్టాము. అందుకోసమే మన జన్మించిన జన్మ సరి అయినదైతే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుంటాం. అందుకోసమే పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియమైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి అండి. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తునందు భయంతో ఒకరినొకడు లోబడి ఉండండి. క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము ఏ విధంగా ఉండాలా? లోబడి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం లోబడే విధంగా ఉన్నామా? మనం ఏ విధంగా ఉన్నాము? మరి లోబడే విధంగా ఉంటూ మనం ప్రేమ కలిగి ఉండాలా? క్రీస్తు వలె అన్ని విషయంలో మనం ప్రేమ కలిగి ఉండాలా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
13వ అధ్యాయంలో రాయబడ్డది ప్రేమను గురించి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. చూడంటారా, అమర్యాదగా ప్రవర్తించదు, చూడండి, స్వప్రయోజనం కోరుకున్నదు, త్వరగా కోప్పపడదు, అపకారం ఉప్పు మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యం నందు సంతోషించును, అన్నిటినీ తాళును. చూడండి, అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకును. చూడండి, ప్రేమ దీర్ఘకాలం సహించేది. చూడండి, క్రీస్తు మనల్ని ప్రేమించి మనందరి కోసం శిలువలో మనందరి కోసము బలియాగం గావించాడు. చూడండి, మరి క్రీస్తును ధరించుకున్న నీవు, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన నీవు, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి, మనం ఎక్కడి నుండి వచ్చామట? అంధకార సంబంధమైన అధికారంలో నుండి వచ్చామట. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డది, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. చూడండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనం ఎక్కడైతే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాము. క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము, దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము. చూడండి, మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే పిల్లారా, యెషయా గ్రంథంలో రాయబడిన సంగతులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చూడండి పిల్లరా, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథంలో రాయబడిన సంగతులు, మరి యెషయా గ్రంథంలో రాయబడిన 11వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో రాయబడిన తోడేలు, చూడండి, తోడేలు గొర్రెపిల్ల వాసం చేయును, చిరుతపుల్లి మేకపిల్ల యుద్ధ పండుకొను. చూడండి, ఇవి అక్షరార్థంగా మనం ఆలోచిస్తే ఏదైనా రెండు ఉంటాయా? కలిసి ఉండని పరిస్థితి. మరి సంఘంలో చేర్చబడిన వాళ్ళ పరిస్థితి మనం ఏ విధంగా ఉంటాడు? మార్పు పొందుతాము అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇవి చూడండి, పరిశుద్ధ సంఘంలో ఏ హాని జరగదు. క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము హాని జరగదని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనము ఆలోచన చేసుకోవాలి. మరి మనం ఆలోచన చేసుకొని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, అంధకారమైన మనస్సు గలవారై క్రీస్తులోనికి రాకమున్నప్పుడు, అంధకారమైన క్రీస్తులోనికి సరి అయినది కాకుంటే అంధకార సంబంధమైన మనస్సు గలవారైతారట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18, వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయం కాఠిన్యం వలన తమలో నున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొందురు. చూడండి, ఈరోజు మరి క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము ఏ విధంగా ఉన్నాము? మన ప్రవర్తన మారట్లేదంటే మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినా మనం ఆలోచన చేయాలి. మరి చూడండి, మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము మరి ఆత్మానుసారంగా ప్రేమించే విధంగా మనలో మార్పు ఉన్నదా? మార్పు రావాలి. మార్పు రాకుంటే ఏ విధంగా ఉంటుందంటే, అంధకార సంబంధమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేర్పరచబడిన వారైతారట. అందుకోసమే మనం ఆలోచన చేయాలి, ఏ విధంగా ఉన్నాము? మరి మనము రాత్రి వారము కాము, రాత్రి చాలా గడిచిపోతున్నది, పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాలి, తేజ సంబంధమైన యుద్ధ ఉపకరణములు ధరించుకోవాలి. క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము, మన స్వభావం మారాలని చెప్తున్న పిల్లరా. అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నాము? మరి మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము ఏ విధమైన శరీర సంబంధమైన వాటిని దురాశలను సిలువేసి ఉన్నామని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధాలు శరీరము దాని ఇచ్చలను దురాశలను సిలువేసి ఉన్నారు. చూడండి, దురాశలను సిలువేసి ఉన్నారు. మరి మనం ఆలోచన చేయాలి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి శరీర సంబంధమైన వాటి విషయంలో సిలువేసే విధంగా ఉన్నామా? ఇంకా మరి ఆ వాటిని అలాగనే ఉన్నాయా? అలాగా ఉన్నామంటే నువ్వు ఈ జన్మ సరి అయినది కాదని లేఖనాలను బట్టి అర్థం చేసుకోవాలి. మరి మనం ఆలోచన చేయాలి, ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాం మరి మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము మరి ఏ విధంగా ఉండాలి అంటే, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చు వీరు మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందరని హెచ్చరించిరి. చూడండి, మరి వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మరి ఈ లోక సంబంధమైన వాటిని గురించి దూరంగా ఉంటూ
మరి మన శరీరంలో క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము మన శరీరంలో పాపమును ఏలనీయకుడి అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. పాపమును ఏలనీయకుడి. శరీరంలో ఏముందండి? శరీరంలో పాప స్వభావం ఉంటుంది. ఆత్మానుసారంగా జీవించినప్పుడు ఆత్మచేత శరీరం చంపిన వారంగా ఉంటాము. అలా ఉన్నప్పుడు క్రీస్తు రాజ్యంలో క్రీస్తు ప్రేమను కలిగి, ఆ క్రీస్తు ప్రేమను కలిగి మనలో ఉన్న మృదుత్వము, మన స్వభావము కలిగి మనం చెప్పే విధానంలో వాక్య ప్రకారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆ పరలోకం చేరడానికి మరి క్రీస్తు ద్వారానే తప్ప మరి ఎక్కడ రక్షణ లేదు అని లేఖనాలు చెప్తాం పిల్లరా. సువార్త చెప్పడం జరుగుతుంది. ఆ సువార్తను విన్నవారు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారు. మరి వాక్యం చెప్పడమే కాదు, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. రోమిలో రాసిన పత్రికలో 6వ అధ్యాయము 11, 12 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. అటువల్ల మీరు పాపం విషయంలో మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగానే మిమ్మును మీరు ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలు లోబడినట్లు చావులకు లోనైన మీ శరీరమును చూడండి పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమును అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవాలను నీతి సాధనాలుగా అప్పగించండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశక్రమం మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రము. ఒకప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా మార్పు అనేది కలిగింది, అందుకోసమే దేవునికి స్తోత్రం అంటున్నట్టు పిల్లరా. అందుకోసమే ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనము? మరి యెషయా గ్రంథంలో రాయబడిన సంగతులు అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా? రూపకలంకారంగా ఉపమానాలంకారంగా రాయబడిన సంగతులు మరి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ఉండాలి? యెషయా గ్రంథంలో రాయబడేది తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహము పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. చూడంటారా, ఈ విధంగా మరి ఇవి అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా? ఉపమానాలంకార రాయబడిన సంగతులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు ఏ విధంగా ఉంటారు? నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగము హాని చేయదు, నాశనం చేయదు అంటే చూడండి, పరిశుద్ధ పర్వతం అంటే క్రీస్తు సంఘంలో చేర్చబడిన మన స్వభావం మారిపోతుంది. అందుకోసమే మన స్వభావం మారిపోతుంది. అందుకోసమే క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన స్వభావం ఏ విధంగా ఉన్నది? క్రీస్తు సంఘంలో చేర్చబడిన క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన స్వభావం ఏ విధంగా ఉన్నది? అందుకోసమే మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మన స్వభావం ఏ విధంగా ఉండాలట? ఒకరికొకడు అబద్ధం ఆడకుడి. కొలసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడ్డది, ఒకరికొకడు అబద్ధం ఆడకుడు. ఏలయనగా మీ ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన నవీన స్వభావమును ధరించుకున్నారు. అందుకోసమే చూడండి, నవీన స్వభావమును ధరించుకున్న మరి ఏ విధంగా ఉన్నాము? అందుకోసమే అర్థం చేసుకోవాలి. మన స్వభావం మారినప్పుడు మనము మృదువైన మాటలు, మృదువుగా మన జీవితం ఉండాలి, ప్రేమించే విధంగా ఉండాలి. ఎవరైనా మనల్ని మరి ఆక్షేపిస్తే మనం ఆక్షేపించాలా? అలా ఉండకూడదని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరి అందన మరి కక్ష చేతను శక్యమైతే అందరితో సమాధానంగా ఉండండి అని లేఖనం చెప్తుంది పిల్లారా. శక్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండాలని చెప్తుంది. రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో రాయబడ్డది, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఒకరి ఎడల ఒకడు కరుణా హృదయులై ఉండండి. ఎపిసిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 32వ వచనంలో రాయబడ్డది, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయం కలిగి క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి అని ఉన్నది పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాం. మరి ఎపిసిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 1-2 వచనాలు రాయబడిన మాట 1-2-3 వచనాలు రాయబడ్డది, కాబట్టి మీరు సమాధాన బంధం చేత ఆత్మ ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతోను సాత్వికంతో నడుచుకున్న వలనని ప్రభును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అపొస్తలుడైన పౌలు గారు క్రీస్తు సంఘంలో చేర్చబడిన నీ పరిస్థితి ఏ విధంగా ఉండాలి?
మృదువుగా ఉండాలి, అందరితో సఖ్యమైతే సమాధానంగా ఉండాలి. చూడు, మరి శ్రద్ధ కలిగిన వారే ఒకరినొకడు సహించుచు మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన స్వభావం మారాలి. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం సహోదరి సహోదరుడా? క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన స్వభావము మరి యెషయా గ్రంథంలో రాయబడిన మన సంగతులను మరి అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా? మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఒకరికొకరము కక్ష కలిగి ఉండాలా? అలా ఉండకూడదని లేఖనం చెప్తుంది పిల్లారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో కక్ష చేతనము వృధాతిశయతనము ఏమీ చేయక వినయ మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకోండి. ఒకడు మనము ఎదుటి వ్యక్తి మనకంటే యోగ్యుడని ఎంచుకోండి. ఎవరిని తక్కువగా చేయకండి, తక్కువగా చేసి మాట్లాడకండి అని లేఖనం చెప్తుంది పిల్లారా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అని చెప్తుంది పిల్లారా. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అంటున్న పిల్లారా. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మనము ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి అంటున్నాడు పిల్లారా. రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది, ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి, గొప్పగా ఎంచుకోండి అని చెప్తుంది పిల్లారా. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన స్వభావం ఏ విధంగా ఉన్నది? ఒకరినొకరు గొప్పగా ఎంచుకుంటున్నామా? ఒకరిలా కూడా మనం ప్రేమ కలిగి ఉన్నామా? మరి సహించే విధంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, ఒకరికొకడు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలిగి ఉండండి అంటున్నది పిల్లరా. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాల్లో మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చునను, తనతో కూడా నిద్రించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించుకొని ఒకరికొక క్షమాభివృద్ధి కలుగజేసుకోనుడి. క్షమాభివృద్ధి కలుగజేసుకునే విధంగా మనము ఉండాలని లేఖనం చెప్తుంది పిల్లారా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లారా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డది, మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది వాక్యానుసారంగా వాక్యం ఏం చెప్తుందో, ఆత్మనియమం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా లేకుంటే సరి చేసుకోవాలి. అందుకోసమే మరి మనము మేలు చేయుట ఎందు విసుకవద్దు. చూడండి, మనము సువార్త పనిలో, వాక్య పరిచర్యలో విసుకవద్దు. నేను చెప్పింది ఇప్పుడే నాకు ప్రతిఫలం కావాలని అనుకోకూడదు. మరి ఏ విధంగా ఉండాలా? మేలు చేయకముందు విసుకవద్దు అంటున్నది పిల్లరా. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనంలో మనము మేలు చేయుట విసుకకయు మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతము. చూడంటారా, మనం ఎలా ఉందాము? కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆసక్తి మరి వాక్యానుసారంగా జీవించి దాన్ని అనుసరించి ప్రకటించడము మరి ఆసక్తులుగా ఉండాలి. మరి మనం ఆలోచన చేయాలి. క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన పరిస్థితి ఎలా ఉన్నది? మరి చూడండి, వీలైతే మేలు చేయడానికి విసుకకుండగా ఏం చేయాలా? వాక్య పరిచర్యలో వాక్యం చెప్తున్న ప్రకారం మన ఆత్మీయ జీవితం కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 దశలోనికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డది, సహోదరులారా మీరైతే మేలు చేయటంలో విసుకవద్దు. చూడండి, మేలు చేయటంలో విసుకవద్దు అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి, ఏ విధంగా ఉండాలి? సత్క్రియలను ధనము గలవారై, ఔదార్యము గలవారై, తమ ధనంలో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 1 తిమోతి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 18-19 వచనాల్లో రాయబడ్డది, సత్క్రియలందు వాక్య పరిచర్య, వాక్యానుసారంగా జీవించి వాక్యాన్ని అనేకులకు పంచే విధంలో మరి ఔదార్యం గలవారై, ఇతరులకు పాలిచ్చువారై ఉండాలని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. చూడండి, మరి మనం ఆలోచన చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నామా? క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన స్వభావము మారిందా మారలేదా అనేది లేఖనంను బట్టి మనం చూసుకోవాలి. మరి మనం లేఖనంను బట్టి చూసుకోవాలి. చూడండి, మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో మీలో ప్రతి వాడు తన సొంత కార్యంలో మాత్రమే కాక ఇతరుల కార్యంలో కూడా చూడవలెను. మన కార్యాలే కాదు, ఇతరుల కార్యాలు అంటే వాక్య పరిచర్య విషయంలో మనకు తెలిసింది అనేకులకు ప్రకటించాలి. చూడాలి మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా చేర్చబడాలి? క్రీస్తు సంఘంలో చేర్చబడాలంటే ఏ విధంగా చేర్చబడాలి? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని
నీ హృదయం మీద విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదవు, రక్షణ కలుగుటకు నీ నోటితో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు క్రీస్తు రాజ్యంలో క్రీస్తు సంఘంలో చేర్చబడతావు. లేకుంటే మనుషులు చెప్పిన విధానంగా ఆలోచించకూడదు. మరి యేసుక్రీస్తు ప్రభువు అంటే ఎలాంటి చూడండి, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము యేసుక్రీస్తు ప్రభువు. ప్రభువు ప్రభు అంటే అధిపతి, రాజు, ఏలేవాడు, కర్త, భర్త, ఇవి అన్నీ క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన పరిస్థితి. మరి యేసుక్రీస్తును ఎవరైనా ఒప్పుకుంటున్నావు? యేసుక్రీస్తు పరలోక, మరి యేసుక్రీస్తు ఎవరైనా ఒప్పుకుంటున్నావు? తండ్రి అన్న దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని అనుకుంటున్నావా? అలాంటి పరిస్థితి కాదు పిల్లారా. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడదు అని లేఖనం చెప్తుంది పిల్లారా. మనం ఎలాంటి పరిస్థితిలో ఏ విధమైన మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి సువార్తని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు మరి పాత జీవితం బాప్తీసంలో పాతి పెట్టబడుతుంది, నూతన జీవితము మరి చూడట్లేరా క్రీస్తు మహిమను ధరించుకుంటాము, సంఘంలో చేర్చబడతాము. ఆ సంఘంలో చేర్చబడిన తర్వాత అపొస్తలుల బోధ యందు సహవాసమందును రెట్టవిడిచుట ఎడదెగక సహవాసం కలిగి ఉంటాము. చూడట్లేరా, మరి సహవాసం కలిగి ఏం చేస్తాము? వాక్యాన్ని హృదయంలో జీవం గల దేవుని ఆత్మతో వ్రాయబడిన పత్రికలుగా తయారవుతావట. చూడండి, రెండో కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో రాతి పలకల మీద గాని చిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయమాను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్యను వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారు. చూడండి, మనం ఎలా ఉంటున్నాం? క్రీస్తు పత్రికలుగా నీ జీవితం ఉండాలి అని చెప్తుంది పిల్లారా. మరి ఏప్రిల్ రాసిన పత్రికలో 8వ అధ్యాయం 10వ వచనంలో ఆ దినంలో అయిన తర్వాత చూడండి, ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ చేయబో నిబంధన ఏదనగా వారి మనసులను ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. హృదయాల మీద రాయబడిన పత్రికలుగా మనం ఉన్నామా? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి మనం తీసుకున్న బాప్తిష్యాలు ఏ విధమైనటివి? మనసులో చెప్తున్న సంగతులు, ప్రకృతి సంబంధమైన సంగతులు, ఏదో మనసుల సాక్ష్యాలు విని నువ్వు క్రీస్తు సంఘంలో చేర్చబడ్డావా? ఎందుకు నీలో స్వభావం మారట్లేదు? మనము తీసుకున్న బాప్తిషము బైబిల్ సిద్ధాంత ప్రకారంగా, బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ సిద్ధాంత ప్రకారంగా సువార్తను నీ హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందడం ద్వారా పాప జీవితము బాప్తిజములో పాతి పెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా మరి కొత్త జీవితము, నూతన జీవితము, క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. అలాంటి పరిస్థితిలో సంఘంలో చేర్చబడిన నీవు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె యందును సహవాసం కలిగి ఉన్నప్పుడు క్రీస్తు రాజ్యం చేర్చబడినవాడు దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ నీలో స్వభావం మారుతుంది. మారే విధంగా ఉన్నామా? చూడండి, మరి మారితే ఏ విధంగా ఉండాలా? రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనంలో మీ విధేయత అందరికీ ప్రచురమైన అది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, సంఘంలో చేర్చబడిన వారు మీరు మేలు విషయంలో జ్ఞానులను, కీడు విషయంలో నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. మీ స్టూడెంట్ల మేలు విషయంలో జ్ఞానంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవి అలాంటి పరిస్థితిలో ఉండాలి. మరి కీడుకొద్దు, ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనం ఆలోచన చేయాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఏ విధంగా క్రీస్తు సంఘంలో చేర్చబడిన నీవు నీ స్వభావం మారితే ఏ విధంగా ఉండాలి అని లేఖనం చెప్తుంది. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదం అండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు. చూడండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వారసులకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనకు, దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడకోరువాడు చెడ్డదానిని పలకకుండా, తన నాలుకతో కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెతికి దానిని వెంటాడవలెను. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? క్రీస్తు సంఘంలో చేర్చబడిన మన స్వభావం మారిందా? మారాలని లేఖనం చెప్తుంది. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. చూడండి, మరి మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాం. మనల్ని మనమే ఆలోచన చేయాలి. చూడండి, బైబిల్ చెప్తున్న ప్రకారంగా
అపొస్తలులు ఏ విధంగా వారి జీవితాలు మారిపోయాయి, అపొస్తలుడైన పౌలు గారి జీవితం ఏ విధంగా మారిపోయింది చూడండి బ్రదర్. మరి మనము క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము, క్రైస్తవులుగా ఉన్న మనము, క్రీస్తు స్వభావం మనలో ఉందా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. చూడండి బ్రదర్, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. చూడండి బ్రదర్, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? లేఖనంను బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. లేఖనం చెప్తున్న ప్రకారంగా ఉన్నామా? చూడండి బ్రదర్, మరి పొరుగువాడిని ప్రేమించే విధంగా ఉన్నామా? రోమిల రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనంలో, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటే. చూడండి బ్రదర్, ప్రేమ పొరుగువాడికి కీడు చేయదు. చూడండి, ప్రేమ కలిగి ఉండాలని లేఖనం చెప్తుంది. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ప్రేమ కలిగి ఉన్నామా? ఇంకా ప్రేమ కలిగి ఉన్నామా లేదా? లేదా యెషయా గ్రంథంలో రాయబడిన సంగతుల ప్రకారము మరి అక్షరార్థంగా మనం అర్థం చేసుకోవాలా? రూపకాలంకరంగా, ఉపమానాలంకరంగా రాయబడిన సంగతులు అర్థం చేసుకోవాలా? మరి తోడేలు చూడండి, యెషయా గ్రంథంలో రాయబడిన సంగతులు మరి అక్షరార్థంగా అర్థం చేసుకుంటే మరి వాక్యము సమాధానం, వాక్యము బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా? చూడండి, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు, ఆ రాజ్యంలో ఇలాగా ఉంటాయని మీరు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచన చేయండి, లేఖనాలను ఆలోచన చేయండి. యెషయా గ్రంథంలో రాయబడిన సంగతులు 11వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో రాయబడ్డది. మరి చూడండి, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. ఎప్పుడు? పరిశుద్ధ పర్వతం ఉంది, హాని చేయదు. అక్షరార్థంగా మనము అర్థం చేసుకుంటే అవి రెండిట్లో ఒకటే ఉంటుంది, కానీ రెండు ఉండయి. ఎప్పుడు? క్రీస్తు సంఘంలో చేర్చబడిన మన స్వభావము ఏ విధంగా మారిపోతుందంటే, నా పరిశుద్ధ పర్వతం ముందు ఏ మృగము హాని చేయదు. క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి స్వభావం మారిపోతుంది, అలాంటి స్వభావం కలిగి ఉండాలి. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనం కీడు వలన జయింపబడక, చూడండి, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. చూడండి, ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా మనం అర్థం చేసుకుంటున్నామా? చూడండి, కీడు వలన జయింపబడక మేలు చేత జయించుము, కీడును జయించుము. బైబిల్ చెప్తున్న ప్రకారంగా ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు సిలువ వేస్తున్నప్పుడు, తండ్రి వారేమి చేస్తున్నారో వారిని క్షమించు అన్నాడు తండ్రి యేసుక్రీస్తు. చూడండి, యేసుక్రీస్తు సిలువ వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి వారేం చేస్తున్నారో వారిని క్షమించు తండ్రి, వారు ఎరగరు. చూడండి, క్షమాగుణం ఉండాలి. క్రీస్తును ధరించుకున్న మనము క్షమాగుణం ఉండాలి. ఈరోజు మనల్ని క్రైస్తవులు మరి అనేకులను కించపరిచే మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? తండ్రి వారిని క్షమించు, వారికి తెలియదు అని క్షమాగుణం ఉండాలి. కానీ కీడుకు మనం ప్రతికీడు చేస్తున్నామా? అలా చేస్తున్నామంటే నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు? ఆలోచన చేయాలి. నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు? అపవాది రాజ్యంలో ఉన్నట్లు. కీడుకు ప్రతికీడు చేస్తున్నావంటే, దూషణకు ప్రతి దూషణ చేస్తున్నావంటే నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు? అపవాది రాజ్యంలో ఉన్నట్లు. చూడండి, లేఖనం చెప్తుంది అపొస్తలులు ఏ విధంగా చేశారు, అపొస్తలుడైన పౌలు ఏ విధంగా జీవించాడు. మనం ఎందుకు ఇలా జీవించట్లేదు? ఆలోచన చేయాలి. ఆలోచన చేసి వాక్యానుసారంగా ఇకనైనా మనం తీసుకున్న బాప్తీసం సరి అనేది కాకుంటే లేఖనానుసారంగా బాప్తీసం తీసుకొని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి. అందుకోసమే మరి చూడండి ఏ విధంగా ఉండాలి. మేము హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దని లేఖనం చెప్తుంది. రోమిల రాసిన పత్రికలో 12వ అధ్యాయం 14వ వచనంలో రాయబడ్డది. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ దీవించుడు కానీ శపించవద్దని లేఖనం చెప్తుంది. మొదటి పెద్ద రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారై మీకు హాని చేయవాడు ఎవడు. చూడండి, మీరు మంచి విషయంలో ఆసక్తి గలంటే మీకు హాని చేసేవారు ఎవరండి? చూడండి బ్రదర్, మరి మనం ఆలోచన చేయాలి. మీరు అబద్ధం ఆడుట మా అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన సొంత పొరుగువానితో సత్యమే మాట్లాడవాడను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, తండ్రి తన బిడ్డల ఏడల నడుచుకునే రీతిలో మీలో ప్రతి వారి ఏడల నేను నడుచుకుంటే మీకు తెలియను. అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, వారితో ఏ విధంగా ఉన్నాడని చెప్తున్నాడు పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25-26 వచనంలో, మనము ఒకరికొకరము అవయవులం ఉన్నాము కనుక మీలో అబద్ధమాడుట
అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగు వానికి సత్యమే మాట్లాడవని కోపపడు గాని పాపము చేయకుడి. చూడండి, కోపపడు గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. చూడండి, లేఖనం ఏం చెప్తుంది? ఆ లేఖన ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. కీడును సహించు ఉండవాలను. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 2:20 రాయబడ్డది. కీడును సహించువాడుగా ఉండాలి. చూడండి, చెడు కార్యమును కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోవాలన్నది. 3 యోహాను రాసిన పత్రికలో 1:11 ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని సంబంధి కాడు. ఎంత చక్కగా రాయబడ్డది. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సంబంధి కాడట. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? క్రీస్తు రాజ్యంలో, క్రీస్తు సంఘంలో చేర్చబడిన నీవు, నీ స్వభావం మారిందా? మార్చుకో. ఇకనైనా మార్చుకో. లేఖనం చెప్తుంది, లేఖనం మనల్ని హెచ్చరిస్తున్నది. పిల్లరా, అన్ని విషయంలో అందరితో సంతోషంగా ఉండమంటున్నది. పిల్లరా, అన్ని విషయాల్లో సంతోషంగా ఉండే విధంగా ఉండాలి. చూడండి పిల్లరా, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:33 అలాగూ నేను స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. మరి మనం ఎలాంటి ఉన్నాము? కీడును సహించే వారంగా ఉండాలని లేఖనం చెప్తుంది. కీడును సహించే వారంగా ఉండాలి. 2 తిమోతి రాసిన పత్రిక 2:26 కీడును సహించాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని సంబంధి కాడని చెప్తుంది. 3 యోహాను రాసిన పత్రిక 1:11 రాయబడ్డది. చూడండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా? కీడు చేస్తే దేవుని సంబంధి కాడట, మేలు చేసేవాడు దేవుని సంబంధాన్ని లేఖనం చెప్తుంది. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన నీవు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:24 ఎవడను తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయాలి. చూడండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అన్ని విషయంలో అందరితో సంతోషపెట్టే వారంగా ఉన్నామా? మేలైన దానిని అనుసరించాలని లేఖనం చెప్తుంది. మేలైన దానిని అనుసరించాలి. మరి సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసు కలగా ఉండాలని చెప్తుంది. కీర్తి రాసిన పత్రిక 3:8 రాయబడ్డది. పిల్లరా, అందరినీ సన్మానించండి. 1 పేతురు రాసిన పత్రిక 2:17 అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవుని యందు భయం కలిగి ఉండండి. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మేలు చేయుటయందు విసుకవద్దని చెప్తున్నది. పిల్లరా, గలతీయుల రాసిన పత్రిక 6:9 మనం మేలు చేయటందు విసుకయద్దు, మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుమని లేఖనం చెప్తుంది. పిల్లరా, మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన పరిస్థితి మార్పు కలిగే విధంగా ఉన్నామా? లేదు ఇంకా మరి యెషయా గ్రంథంలో రాయబడిన సంగతులు, మరి అలాంటి సంగతుల ప్రకారంగా మనం అవి అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా? ఉపమానాలంకారంగా రాయబడిన సంగతుల మరి ఏ విధంగా అవి ఎలా అర్థం చేసుకోవాలి? మరి తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, కొదమ సింహమును పెంచబడిన కోడయు దూడ కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఎప్పుడు తోలుతాడు? ఇవి స్వభావం మారిపోతుంది. క్రీస్తు సంఘంలో చేర్చబడిన మన స్వభావం మారిపోతుంది. నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగము హాని చేయదు. చూడండి, ఇవి అక్షరార్థంగా అర్థం చేసుకుంటే ఇవి ఒక దగ్గర ఉంటాయా? ఒక దగ్గర ఉండే పరిస్థితి కాదు. ఉపమానాలంకారంగా రూపకలంగా రాయబడిన సంగతులు ఇవి వీటి స్వభావం మారిపోతుందని లేఖనం చెప్తుంది. పిల్లారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఏం చేయాలి? మనం ఆత్మానుసారంగా జీవించిన, వాక్యము అనుసారంగా జీవించినప్పుడు వాక్యం చేత మరి కీడు మేలు అనేది మనకు తెలియబడుతుందని లేఖనం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారై ఉన్నాము. చూడండి, మేలు కీడు ఎప్పుడు తెలుస్తాండి? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకోవాలి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మరి మా సామర్థ్యం దేవుని వల్ల కలిగినది, మా అంతటా మేమేం కాదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:5 మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించక మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:6 గనుక మేము మమ్మను గురించి మేము ప్రకటించుకున్నట్లేదు కానీ క్రీస్తుని గురించి ఆయన ప్రభు అనియో
మమ్మును గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. మేము మీకు పరిచర్య చేయడానికి వచ్చాము, మా శక్తి కాదు. చూడండి ప్రియులారా, మరి మనం ఆలోచన చేయాలి. తమ్మును తామే మెచ్చుకుని కొందరిని జతపని వారిని చూడండి, ఒక్కొక్కరు వారిని వారే హెచ్చరించుకుంటున్నారట. అలాంటి పరిస్థితిలో ఉండకూడదని చెప్తుంది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, తమ్మును తామే మెచ్చుకొనుచు కొందరితో జతపరచుకున్నటకను వారితో సరిచూసుకున్నటకను మేము తెగింపజాలము. చూడండి, ఒకరికొకరు ఇప్పుడు నేనే ఎత్తున్నా, నాదే అనే చెప్పుకునే వారు ఉన్నారు. అలాంటి వారితో మేము సరి తీసుకునే వారం కాము. కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొనొచ్చు, మరి ఒకరితో సరి చూసుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. అలాంటి హెచ్చింపులు ఉండకూడదు, తగ్గింపు కలిగి ఉండాలని లేఖనం చెప్తుంది పిల్లరా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనం చేసే పని మన శక్తి కాదు, మన శక్తిని కాదు, దేవుని శక్తినే మనం ఆధారం చేసుకుని ఉండాలి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 12వ పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా, ఇజ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను మేము ఏమి చేతనైనను వీనికి నడుమని చెప్పలేదు. మా సొంత శక్తి కాదు, దేవుని శక్తి అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 25వ వచనంలో, సహోదరులా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులం అనుకున్నట్లు మేమే బుద్ధిమంతులము, మాకంటే ఎక్కువ బుద్ధిమంతులు లేరని అనుకోకూడదు అని లేఖనం చెప్తుంది పిల్లరా. అనుకున్నట్లు ఈ మర్మం మీకు తెలియగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలులో కఠిన మనసు కొంత మట్టుకు కలుగును. చూడండి, మనం ఏ విధంగా హెచ్చించుకునే విధంగా ఉండకూడదని లేఖనం చెప్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చించబడును అని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి అని చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అతిశయించువాడు ప్రభునందు అతిశయించాలని లేఖనం చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో, మరి ఇంకా చూడపిల్లరా, అతిశయించాలి, ప్రభునందు అతిశయించాలి. మనము అతిశయించకూడదు, హెచ్చించుకోకూడదు, ప్రేమ కలిగి ఉండాలి, అన్నింటినీ సహించాలి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన స్వభావం మారాలి. చూడండి, ఆ మృగాలకున్న స్వభావమును ఉంచి నువ్వు ఆ మృగాల స్వభావము మారిపోతావు. నా పరిశుద్ధ పర్వతమందు మరి దేనికి హాని కలగదు అని లేఖనం చెప్తుంది పిల్ల. క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన నీ స్వభావం మారిపోతుందట. అందుకోసమే మరి మన స్వభావం మారిపోతుందా? క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన స్వభావం మారిపోతుందా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మరి ఒకరికంటే ఒకటి యోగ్యుడిగా ఎంచుకోవాలని లేఖనం చెప్తుంది. యోగ్యుడిగా ఎంచుకునే విధంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మరి పిల్లారా, మరి అయితే ఒకరికొకడు చూడండి ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తుంది పిల్లారా. మరి చూడండి పిల్ల, మనం ఆలోచన చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. మన అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు పిల్లారా. మరి ఏమని మాట్లాడుతున్నాడు పిల్లారా? ముందున్న వాటి యందు మనం వెనుకున్న వాటిని మరచాలి. సహోదరులారా, నేను ఇది వరకు పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెడుచున్నాను. గురి యొద్దకే పరిగెట్టే విధంగా ఉన్నామా? మనం గురి యొద్దకే పరిగెట్టే విధంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది 12వ అధ్యాయం 16వ వచనంలో, ఏడ్చువాడుతో ఏడుబడి ఒకరినొకడు మనసు కలిగి ఉండడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండాలి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకొనవద్దు. మీకు మీరే బుద్ధిమంతులు అనుకొనవద్దు. అతిశయించువాడు ప్రభునందు అతిశయించాలని లేఖనం చెప్తుంది పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో. మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం గురించి మనము ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? అవి అక్షరార్థంగా రాయబడినాయా? రూపకాలంకారంగా ఉపమానాలంకారంగా రాయబడిన సంగతులా? చూడండి, ఉపమానాలంకారంగా రూపకాలంకారంగా రాయబడిన సంగతులు మరి మనం ఆలోచన చేసిన యెషయా గ్రంథంలో రాయబడిన సంగతులు చూడండి. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము
చదువుకొని ముగిద్దాం పిల్లరా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుంచి 7, 8, 9 వచనాల్లో తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహము పండుకొని పెంచబడును, కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవు ఎలుగు చూడండి, చూడు ఇవన్నీ ఏ విధంగా వాటి స్వభావం ఏ విధంగా ఉంటుంది. ఆవులు ఎలుగు పంటి కూడి మేయును, చూడండి వాటి పిల్లలు ఒక చోటనే పండుకొను, ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును, పాలు కొడుచు పిల్ల నాగు పాము పుట్ట యొద్ద ఆటలాడును. చూడండి ఇవన్నీ ఏ విధమైన ఉంటాయి. అవన్నీ అక్షరార్థంగా తీసుకుంటే అవన్నీ ఒక దగ్గర ఉంటాయా? లేదు, అవన్నిటిని మారిపోతాయి. నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగము హాని చేయదు. ఇవన్నీ హాని అంటే క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము మన స్వభావం మారిపోతుందని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన పరిస్థితి ఎలా ఉంటున్న పరిస్థితిలో ఉన్నాం? చూడండి మరి క్రీస్తు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారిని క్షమించు అన్నాడు పిల్లారా. మరి క్రీస్తును ధరించుకున్న మనం అపొస్తలుడు ఏ విధంగా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలను భరించి కీడుకు ప్రతికీడు చేశారా? దూషణకు ప్రతి దూషణ చేశారా? అపొస్తలుడైన పౌలు గారు ఇంకా మరి ఆయన ఆలోచిస్తే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, అందరితో సఖ్యమైతే ప్రేమ కలిగి ఉండండి, అందరినీ ఆదరించండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన స్వభావము మరి మారిందా? మనం తీసుకున్న బాప్తిసాలు సరి అయినా బైబిల్ సిద్ధాంతంగా ప్రకారంగా తీసుకుంటే తప్పనిసరి మార్పు కలుగుతుంది. ఏదో భ్రమలో మరి ప్రకృతి సంబంధమైన మనుషుల సాక్ష్యాలు విని సంఘంలో చేర్చబడి నీ పరిస్థితి మారతలేదా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. సహోదరుడు, ఈ వాక్యం వింటున్న సహోదరి, క్రీస్తు రాజ్యం 22వ క్లాసులో క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారి యొక్క స్వభావము, మన స్వభావం ఏంది? మారడం లేదంటే మృగ స్వభావం గలగా మరి ఉన్నదంటే ఎవరు? ఏ రాజ్యంలో ఉన్నాడు? అపవాది రాజ్యంలో ఉన్నట్టు. అపవాది రాజ్యంలో ఉన్నవారు ఎక్కడికి పోతారు? వాడికి సిద్ధపరిచిన నరకానికి జారిపోతారు. క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఉన్న మనము ప్రేమ కలిగి, అందరితో సఖ్యం కలిగి, సర్వసత్యం అనేకులకు చెప్పడము, స్వార్థ ప్రకటించడంలో విసుకకుండా అలయక మేలు చేయుతూ మరి చేసేవారు దేవుని రాజ్యంలో చేరతారు. పరలోకంలో చేరే గొప్ప ధన్యత ఉన్నది. ఆ ధన్యతను మరి ఆ నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? సహోదరుడా, ఆలోచన చేసి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మన స్వభావంను మార్చుకొని మనమందరం దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి